శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో ఇవాళ ఛానల్. మార్చి 2026 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శని గ్రహం. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా ఏ రకమైన ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్, సీనియర్ సిటిజన్స్ పెద్దవారు, మహిళలు, ఆరోగ్యం, రెమెడీస్, ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందాం. శుభ్రతగా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మార్చి 2026 కుంభరాశి వారికి తీవ్రమైన మార్పులు అంటే చేంజెస్ ఉంటాయి. ఆత్మ పరిశీలన, డబ్బు మరియు కుటుంబ బాధ్యతలు బ్యాలెన్స్ చేయటం, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా జరుగుతాయండి. అంటే శరీరము, మైండ్, మాట, డబ్బు, ఈ 4 విషయాల్లో సంబంధించిన వాటిలో గ్రహాలు యాక్టివ్గా ఉంటాయని చెప్పవచ్చు. ఆతృత తగ్గించి ప్లానింగ్ కనుక పెంచుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఏదైనా మార్పు వస్తుందా అంటే కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి గురుడు పంచమ స్థానంలో ఉండి 11వ తారీఖు నుండి వక్రీకరణ వదిలిపెట్టబోతున్నాడు. ఇట్స్ అ మేజర్ చేంజ్ అండి. మనం చెప్పుకునేవాటిని కూడాను చంద్ర ఆధారిత రాశి ఫలితాలు. ప్రతి ఒక్కరికి జాతకం ఉంటుంది, దశాభుక్తులు ఉంటాయి. గ్రహస్థితుల ఆధారంగా వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఫలితాల తీవ్రత అనేది మారుతూ ఉంటుందండి. బట్ మనం ఇక్కడ డిస్కస్ చేసేదంతా కూడాను చంద్రరాశిని బట్టి డిస్కస్ చేస్తుంది కాబట్టి మీకు ఏ విషయాలందు ఆలోచన ఎక్కువగా చేస్తున్నారో ఆ విషయాలకు సంబంధించిన విషయాలు మీరు పరిగణలోకి తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే రవి, కుజ, బుధ, రాహు, ఈ 4 గ్రహాలు కూడా ఎక్కువ సమయం కుంభరాశిలోనే స్థితి పొంది ఉంటారండి. అంటే రాశి, లగ్నము, కుంభరాశి మరి కుంభలగ్నం అంతా ఒకటే కట్టుకున్నాం కదా. ఇక మీ శరీరము, వ్యక్తిత్వము, నిర్ణయాలు, యాక్టివిటీస్ ఇవన్నీ కూడా టాప్ స్పీడ్లో నడిచే స్థితి. ఇన్ని గ్రహాల యొక్క కలయిక ఉంది కాబట్టి బుధ గ్రహం మార్చి 21 వరకు కూడా మీ రాష్ట్రంలోనే వక్రీకరించిన స్థితిలో ఉండడంతో ఆలోచనలు ఎక్కువ ఉంటుంది, కన్ఫ్యూజన్ కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్లాన్ మార్చడం, మైండ్ చేంజ్, ఒక మాట ఏదైనా అనుకున్నది కొంచెం తేడా రావచ్చు, ఇవన్నీ కూడా చేంజెస్ ఉంటాయి. శనిచరుడు మీకు 2వ స్థానంలో మీన రాశిలో ఉన్నాడు. సడసాతి ఉంది, 3rd ఫేజ్ జరుగుతూ ఉంది. మరి మాట, కుటుంబము, డబ్బు, వీటిపై ఏదైనా టెస్ట్లు, కర్మ జరిగే అవకాశం కనపడుతుంది. శుక్రుడు మీకు చతుర్థ నవమాధిపతి ధన కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ అక్కడ శని ఉన్నాడు. మాటల మాధుర్యం కానీ, బాధ్యతతో కూడుకున్న సంభాషణ కానీ కలిగిస్తాడు. కాబట్టి ఏంటంటే 5వ స్థానం నుంచి గురుడు కూడా ఒక్కరగతిని వదిలిపెట్టి వస్తున్నారండి. అంటే ఇల్లు, మనస్సు, పిల్లలు, క్రియేటివిటీ, కొంచెం పాజిటివ్ క్లారిటీ ఇస్తాడు ఈ విషయాల యందు. కెరీర్, ఉద్యోగము, డబ్బు, వీటికి సంబంధించిన విషయాలు చూస్తే ఆఫీస్లో, బిజినెస్లో, సొసైటీలో మీ పర్సనాలిటీ, మీ నిర్ణయాలు, మీ మాట, ఇవన్నీ కూడా హైలైట్ అవ్వబోతున్నాయని చెప్పవచ్చు. మరి రవి, కుజ, రాహు మీ యొక్క జన్మరాశిలో ఉండటం వల్ల నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనే ఫీలింగ్ బాగా పెరుగుతుంది. మీకు ధైర్యము, ఆత్మవిశ్వాసము, రిస్క్ తీసుకోవాలన్న కోరిక, ఇవన్నీ కూడా పెరుగుతాయని చెప్పవచ్చండి. కానీ అదే సమయంలో ఆతురతగా నిర్ణయాలు తీసుకోవాలనిపించే పరిస్థితులు కూడా వస్తాయి కొన్ని. మరి ఉద్యోగస్తుల విషయంలో ఏంటంటే నూతన ప్రాజెక్టులు, నూతన బాధ్యతలు, ప్రాజెక్ట్ లీడ్ చేయడము, టీమ్ హ్యాండ్లింగ్, మీ ఐడియాలను ప్రజెంట్ చేసే అవకాశాలు మీకు వస్తాయి. బాస్కి మీ యొక్క పనితీరు కల్పించే సమయం అని చెప్పాలండి ఇది. కానీ కోపం లేదంటే కోపతాపాలు తట్టుకోలేక వెంటనే రిప్లై ఇవ్వడం, మీరు చెప్పే స్టైల్ వల్ల సంబంధాలు కొన్నిసార్లు డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడాలండి. బిజినెస్ చేసే వారికి కొత్త ప్లాన్లు, కొత్త ప్రొడక్ట్స్ ఏవైనా, మార్కెటింగ్ ఎక్స్పాన్షన్, ఆన్లైన్, డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఫోకస్ పెరుగుతుంది. మరి ఇన్వెస్ట్మెంట్స్, భాగస్వామ్య డీల్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా చేయాలనిపించిన బుధుడు 21 వరకు కూడా వక్రగతిలో ఉన్నందున పేపర్లు పూర్తిగా చదివి నిపుణుల సలహా మాత్రమే మీరు ఫైనల్ చేయండి దయచేసి. డబ్బుల విషయంలో ఇది మధ్యస్థంగా ఉంటుంది, పాజిటివ్గానే చెప్పాలి. మొత్తం మీద చతుర్థ నవమాధిపతి ద్వితీయంలో శుక్రుడు బలంగానే ఉన్నారు. డబ్బు వస్తుంది కానీ బాధ్యతల మీద ఎక్కువగా వెళ్తుంది కాబట్టి ఇన్ అండ్ అవుట్ 2 ఉంటాయి. కుటుంబము, హోమ్, పాత బాకీలు, అవసరమైన ఖర్చులు. శుక్రుడు 2nd హౌస్ లో ఉండటం వల్ల నెల 2వ భాగంలో ఫైనాన్స్ కొంచెం కంఫర్టబుల్ గా అనిపిస్తుందండి. అయితే రాహు మీ యొక్క జన్మంలో ఉన్నారు కాబట్టి ఆ రాహు ప్రభావంతో ఎమోషనల్ గా షాపింగ్, గ్యాడ్జెట్, లగ్జరీ ఖర్చులు పెరగడంతో బడ్జెట్ లో కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. మరి ప్రేమ సంబంధాలలో చూస్తే ఈ నెల ఇంటెన్స్ ప్లస్ డీప్ బాండింగ్ టైం అని చెప్పొచ్చు. మీ యొక్క జన్మ రాశిలో ఉన్న కుజరాహు మీకు ఆకర్షణ, మ్యాగ్నెటిజం ఇస్తూ ఉంటే 2వ ఇంట్లో శుక్రుడు మాటల ద్వారా ప్రేమను చూపించడం నేర్పిస్తాడండి. ఆయన 2nd హౌస్ అనే మాట, వాక్కు కదా. పార్ట్నర్ తోటి స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడాలనే కోరిక కూడా ఉంటుంది. నిజాయితీ మంచిదే కానీ హర్ట్ అయ్యేలా కాకుండా చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఇప్పటికే రిలేషన్స్ లో ఉన్న వారికి ఈ నెలలో కొన్ని టెస్టింగ్ సిచ్యుయేషన్స్ రావచ్చు. బట్ అల్టిమేట్ గా పాజిటివ్ గానే ఉంటుంది, నో డౌట్. పంచమంలో శుక్రుడు వక్రీకరణ వదిలిపెడుతున్నాడు కాబట్టి ఏదేమైనా ప్రేమ అంటేనే పరస్పర నమ్మకము, గౌరవం. మన మధ్య రిలేషన్ ముఖ్యం కాబట్టి వాదన కాదు అని భావిస్తే
రిలేషన్ చక్కగా బలపడుతుంది మనం పరిగణించవచ్చు. వివాహితుల విషయంలో ఏంటంటే కుటుంబ బాధ్యతలు, ఫైనాన్స్, పిల్లల భవిష్యత్తు, ఇల్లు, జాబ్, సో ఇవన్నీ చర్చలోకి డిస్కషన్లోకి వస్తాయి డెఫినెట్గా. కానీ శుక్రుడు బాగానే ఉన్నాడు, సో స్మూత్నెస్ అండ్ సాఫ్ట్కి. కానీ శని ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మాటలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు మీకు. సో కానీ వారి కోణం నుంచి చూసే ప్రయత్నం చేస్తే చాలా దాంట్లో నిజం ఉందని మీరు గ్రహిస్తారు. పిల్లల విషయంలో గురుడు 5వ స్థానంలో డైరెక్ట్ అవ్వడం అంటే వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్లే ప్రయత్నంలో విద్య, టాలెంట్, హాబీలు, పోటీ పరీక్షల విషయంలో కాస్త పాజిటివ్గా ఉంటుందని చెప్పాలండి. క్రియేటివ్ ఫీల్డ్, టెక్నాలజీ, సైన్స్, రీసెర్చ్, స్పోర్ట్స్ వీటిలో పిల్లలు మంచి ప్రోగ్రెస్ చూపే సూచనలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థుల విషయంలో సో మీ రాశిలో గ్రహాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫోకస్ ఒకసారి ఎక్కువగా ఉంటుంది, ఒకసారి డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఇలా 2 ఎక్స్ట్రీమ్లు మనం గమనించవచ్చు. ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసము మొబైల్, సోషల్ మీడియా ఇలాంటి డిస్టర్బెన్స్ తగ్గించి రోజుకు పర్టికులర్ టైం కనుక మీరు స్టడీకి ఫిక్స్ చేసుకుంటే శనిగ్రహం మీకు మంచి ఫలితాలు ఇస్తాడండి. శని అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఒక సిస్టమేటిక్ ప్లానెట్ అది. ఆరోగ్యం గురించి చూస్తే హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఈ నెల అంటే కుంభరాశి వారికి హెల్త్ అలర్ట్ ప్లస్ ఎనర్జీ మేనేజ్మెంట్ అంతే. అంటే మీ రాశిలో రవి, కుజ, రాహు ఉండడం వల్ల కొంచెం హీట్, బాడీ హీట్, ఇన్ఫ్లమేషను, బీపీ, హెడేక్, మైగ్రేన్, ఇరిటేషన్ వంటి లక్షణాలు కాస్త రావచ్చు. సో మెర్క్యూరీ అంటే బుధుడు వక్రీకరణ వల్ల మెంటల్ ఫెటిగ్, బ్రెయిన్ ఫాగ్ లేకుంటే ఎక్కువ ఆలోచనలు, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండే సూచనలు కాస్త కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రాపర్ ప్లానింగ్, బుధుడు అంటే ప్లానింగ్, అన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదండి. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, లైట్ ఎక్సర్సైజ్, యోగా, సో ఇది హెల్త్కే కాదు మైండ్కి కూడా చాలా మంచిదిగా మీకు మనకందరూ తెలిసిన విషయమే. సో మార్చి 3వ తారీఖున ఉన్నటువంటి సో ఈ ఎక్లిప్స్ టైంలో ఎనర్జీ కొంచెం డౌన్, భావోద్యం ఎక్కువగా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఎక్కువగా ఫీల్ అవ్వచ్చు. సో అప్పుడు పెద్ద రిస్కులు, ఆపరేషన్స్, హై ఎమోషనల్ రిలేషన్స్ తప్పించడం మంచిదండి. ఆ సమయంలో రోజుకి కనీసం 10 నుంచి 15 నిమిషాల గాఢ శ్వాస, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, జపం, ధ్యానం లేదా భక్తి, సంగీతం వీటికి ఖచ్చితంగా టైం కనుక కేటాయించగలిగితే మీకు మానసిక స్థితి చాలా స్టేబుల్గా ఉంటుంది, ఈవెంతో కుజుడు, రాహు ఉన్నా కూడా. మరి వృద్ధుల కోసం, పెద్దల కోసం కుంభరాశి వారికి చూస్తే మీరు సాడాసాతి ఏలినాడ్స్ చివరి దశలో ఉన్నందున పెద్దలకు జీవితం మొత్తం మీద ఆలోచించుకోవాలనే భావన బలంగా ఉంటుందండి. కుటుంబము, డబ్బు, పిల్లల భవిష్యత్తు, పాత నిర్ణయాలపై రివ్యూ చేసుకోవడం, పశ్చాత్తాపడడం, సంతృప్తి కలగడం ఇవన్నీ కలిపి వచ్చే మిశ్రమ భావాలు మీకు ఉంటాయి, ఫీలింగ్స్. సో మరి ఫైనాన్షియల్గా, ఆర్థికంగా చూసుకుంటే శని 2వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా డబ్బు పూర్తిగా ఆగిపోదు, కానీ వస్తూనే బాధ్యతలకి, కుటుంబ అవసరాలకు వెళ్తుంది. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కూడా కలుగుతుంది. శుక్రుడు బలంగా ఉన్నారు. పెద్దలు ఖర్చు విషయంలో పిల్లలను గైడ్ చేయడం, వారికి సేవింగ్స్ లో చెప్పడం, కుటుంబాన్ని ఫైనాన్షియల్ డిసిప్లిన్ వైపు తీసుకెళ్లడం చేయగలిగిన సమయం అండి ఇది. బెస్ట్ టైం ఇది. హెల్త్ విషయంలో చూస్తే ఆరోగ్య విషయంలో నర్వస్ సిస్టమ్, తలనొప్పి, కళ్ళు, బీపీ, సో జ్వరాలు వంటి చిన్న చిన్న సమస్యలపై కొంచెం శ్రద్ధ చూపించాల్సిన అవసరం కనబడుతుంది. సో డాక్టర్ల సూచనలు పాటిస్తూనే మీరు టైంకి నిద్ర, టైంకి ఫుడ్ తీసుకోవడం, చిన్న నడక, భక్తి ఇవన్నీ పెద్దలకు సో మంచి టానిక్ లాంటివి. సో ఇట్స్ బెస్ట్ థింగ్. మీకు తెలిసినవే. ఏలినాడ్స్లో ఉన్నారు, కుదిరితే శనికి తైలాభిషేకం చేసుకోండి, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠనం చేయండి. బుధుడు వక్రీకరించున్నాడు, విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం, లేదంటే పిల్లలకి, స్టూడెంట్స్కి బుక్స్, పెన్స్ రూపాయన సహాయం చేయడం ఇలాంటివి చేస్తే బాగుంటుందండి. సో మహిళలు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఆలోచనతో నిండి ఉంటారు. ఇంటి పనులు, జాబ్, పిల్లల విషయాలు, ఫ్యామిలీ ఫైనాన్స్, మీ పర్సనల్ ప్లాన్ అన్నీ ఒకేసారి వాటి మీద దృష్టి పెట్టాలనే విధంగా మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదేమైనా కూడా ఈ మాసం కుంభరాశి స్త్రీలకు బాగుంటుంది, నో డౌట్. మీ రాశిలో ఉన్న కుజుడు, రవి వల్ల ధైర్యము, డెసిషన్ మేకింగ్ పవర్ ఇస్తారండి. కానీ అదే సమయంలో కాస్త కోపం, కాస్త చిరుకాకులు కాస్త కనపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ స్ట్రక్చర్ వీటిని రొటీన్లో కనుక పెట్టిస్తే మీరు చాలా పెద్ద పనులు కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. సో ముఖ్యంగా లేడీకి సంబంధించి హార్మోనల్ ఇష్యూస్ కానీ, థైరాయిడ్ కానీ, స్ట్రెస్, నిద్ర, తల మీద కొంచెం టెన్షన్స్ ఇవన్నీ కనపడే అవకాశం కాస్త ఉంది. అందుకనే ప్రతి వారు కూడా మీకోసం మీరు కాస్త టైం కేటాయించుకోవాల్సిందే. యోగా చేస్తారా, వాకింగ్ చేస్తారా, లైట్ మ్యూజిక్ వింటారా, ఫ్రెండ్స్తో హెల్తీ టాక్ చేస్తారా, మీకు ఇష్టమైన హాబీలు కాసేపు వాటి మీద ఫోకస్ టైం స్పెండ్ చేస్తారు, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో డెఫినెట్గా మీరు హ్యాపీగా సక్సెస్ఫుల్గా లైఫ్ని చేయగలుగుతారండి. సో సాడేసాతిలో ఉన్నాం. శనివారం పూట ఇందాక చెప్పండి, శనికి తలాభిషేకం చేసుకోవడం, నువ్వుల నూనెతోటి దీపం వెలిగించుకోవడం చేయటం, శ్రమజీవులు, వృద్ధులు, డిజేబుల్డ్ పీపుల్కి కొంత తోచినంత సహాయం చేయటం ఇట్లాంటి చేస్తూ ఉంటే శని బలం పెరుగుతుంది, నో డౌట్. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు కనీసం ఒక 105 సార్లు పఠిస్తూ ఉంటే బాగుంటుందండి. కుజుడు, రాహు కలిసి ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈ యొక్క కుజుడికి దేవత సుబ్రహ్మణ్య స్వామి అయితే, రాహుకి సంబంధించిన దేవత అమ్మవారు, దుర్గా అమ్మవారు, లేదంటే కాలభైరవ వార్షికం పఠించినా కూడా ఈ కాంబినేషన్ మంచిదండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలా మంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా హ్యాపీగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మీరు కూడా మీ యొక్క గోచారం
పరిశీలించుకోవాలనుకున్నా, మీ కుటుంబ సభ్యుల జాతకం చూసుకోవాలనుకున్నా, ఏదైనా మీకు నాలెడ్జ్ డెఫినెట్గా వస్తుంది. జియో నాలెడ్జ్తో రండి. 30 డేస్ కనుక 30 వీడియోస్ వాచ్ చేస్తూ నోట్ చేసుకుంటూ కాస్త ప్రాక్టీస్ చేస్తే చాలు. మీకు ఉన్నటువంటి కంఫర్టబుల్ టైంలో కంఫర్టబుల్ ప్లేస్లో కనుక కూర్చొని నేర్చుకోగలిగితే డెఫినెట్గా మీరు మేము బికమ్ అన్ ఆస్ట్రాలజర్ ఆల్సో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.